మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మజాతక చక్రంలో గ్రహాలు మనకి 9. అందులో ముఖ్యంగా కుజ, శుక్ర, బుధ, చంద్ర, రవి, గురు, శని భగవానులు. ఈ గ్రహాలు అంటే 7 గ్రహాలు, రాహుకేతువులు కాదండి, 7 గ్రహాలు. ఈ గ్రహాలు రాహుకేతులతో పాటు 12 భావాల్లో మనం జన్మించినప్పుడు ఎక్కడో ఏదో ఒక రాశిలో ఉంటూ ఉంటాయి. అయితే మీకు జన్మలగ్నం ఏదన్నది చూసుకోండి. ఇప్పుడు మీరు మేషలగ్నంలో జన్మించి ఉంటే లగ్నాధిపతి కుజుడు అవుతారు. ఓకే, లగ్నాధిపతి కుజుడైనప్పుడు మీ కుజుడికి 3, 6, లగ్నానికి 3, 6 స్థానాలు, అది లగ్నం నుంచి 3, 6 భావాలు అని చెప్తాం. అట్లా కాకుండా మేష లగ్నంలో జన్మిస్తే, లేదండి మేము వృశ్చిక లగ్నంలో జన్మించాం, 5 వృశ్చిక లగ్నంలో జన్మించాం, అప్పుడు కూడా వృశ్చిక లగ్నాధిపతి కుజుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నుండి 3లో కానీ 6లో కానీ గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కుజుడిచ్చే యోగాలు ఇస్తూ ఉంటాయి, బలమైన యోగాలు ఉంటాయి. ఎందుకంటే లగ్నాధిపతి, చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, మనం ఏదైనా సాధించాలన్నా అంటే మనం ఈ జన్మ తీసుకున్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యం చేతి ఇక్కడ మనకి ఈ జన్మ తీసుకుంటాం. అది ఉద్యోగం చేస్తామా, వ్యాపారం చేస్తామా, రాజకీయమా, ఆ ఉద్యోగంలో డాక్టర్ వృత్తా, లాయర్ వృత్తా, ఇట్లాగా సర్వీస్ వృత్తులైతే డాక్టర్, లాయర్స్, పోలీస్ రంగం ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ వృత్తులైతే అవి ప్రతి గ్రహాన్ని సూచిస్తాయి. ఇంజనీరింగ్ వృత్తి అంటే కుజుడు సూచిస్తారు, అట్లాగే బుధ గ్రహం, ఇవన్నీ వస్తాయి. మరి చదువుకు సంబంధించింది వృత్తి అయితే గురుగ్రహం, బ్యాంకింగ్ సెక్టర్స్, బుధ గ్రహం, ఈ గ్రహాలు వస్తాయి కదా. ఇట్లాగా మనం ఏదో ఒక పర్పస్తోనే ఈ భూమి మీదకి వస్తాం. మరి ఒక వినూత్నమైన స్పెషల్ పర్పస్ ప్రతి మనిషిలో ఉంటుంది, అందులో మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అవన్నీ కలిగించాలంటే ఎవరికైనా లగ్నాధిపతి చాలా ముఖ్యం అండి. అదృష్టం భాగ్యాధిపతి అయితే లగ్నాధిపతి ఇచ్చింది మనం ఏమి సాధిస్తాం అన్నది మన లగ్నాధిపతే సూచిస్తారు. మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ గ్రహం కారక దాంట్లో మీరు సంపూర్ణంగా నడుచుకుంటారని అర్థం. సింహలగ్నంలో పుట్టారు, రవిగ్రహం, రవి గ్రహాలకి రాజు, రవిగ్రహం అథారిటీస్, అట్లాగే డాక్టర్ వృత్తులు, అట్లాగే ఇలా పెద్ద పెద్ద రంగాల్లో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి అన్ని రవిగ్రహం హుందాతనంగా ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి, హుందాతనంగా ఉండే ఉద్యోగాలు కూడా చేస్తారు. అయితే ఉద్యోగం లేదండి వ్యాపారం చేస్తారు, అందులో కూడా ఒక హుందాతనం ఉంటుంది. ఇట్లాగా ఏం చేయాలన్నా మనం ముందుగా చూసుకోవాల్సింది మన లగ్నాధిపతి ఎలా ఉన్నారు, అది అక్కడికి ఓకే. అందుకని మీ లగ్నాధిపతి మేష లగ్నంలో పుట్టారా, వృషభ లగ్నంలో పుట్టారా, సింహ లగ్నంలో పుట్టారా, కన్యా లగ్నంలో పుట్టారా, ఓకే, కన్యా లగ్నంలో పుట్టారా, తులా లగ్నంలో పుట్టారా, ఇట్లా అన్నమాట. మీ లగ్నాధిపతి ఎవరో ఒకరు ఉంటారు. ఆ లగ్నాధిపతి ఒకవేళ కానీ బలహీనమైన స్థానాల్లో ఉన్న, ఓకే, లగ్నాధిపతి ఇచ్చే యోగాలు కలిగి ఉండాలంటే, లగ్నాధిపతి కలిగే యోగాల్లో ఉండాలంటే
లగ్నాధిపతి యొక్క కారక ప్లేసుల్లో గ్రహాలు ఉన్నాయేమో చూడండి. అంటే మేష లగ్నం అయితే కుజుడి కారక ఏంటి? 3, 6. అంటే కుజగ్రహం నుండి 3, 6 భావాలలో, ఓకే, మీ కుజగ్రహం నుండి 3, 6 భావాలలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు మీ లగ్నాధిపతి ఇచ్చే యోగాలు మీ లగ్నం మీద బలం చూపిస్తాయి. ఆ గ్రహాలు కూడా మీ జన్మ లగ్నానికి యోగకారక గ్రహాలైతే ఇంకా మంచిదండి. ఈ వీడియో చిన్న లెంతీ అవుతుంది, చిన్న అర్థం చేసుకుంటే అతి సులువుగా ఉంటుంది. మరి రాహుకేతువులు ఉన్నారండి. రాహుకేతువులు కూడా ఇంతే, ఓకే. అంటే ఏ జన్మ లగ్నానికైనా లగ్నాధిపతి ఎక్కడ ఉంటారో ఆయన కారకా ప్లేసుల్లో గ్రహాలు ఉంటే ఇది అద్భుతమైన జాతకం. ఇప్పుడు మళ్ళీ మీకు ఉదాహరణలతో చూపిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళితే ఒక మకర లగ్న జాతకులు, లగ్నాధిపతి శని భగవానుడు 2లో ఉన్నారు. అప్పుడు శని నుంచి 12లో కానీ శని భగవాన్ నుంచి అష్టమంలో కానీ ఏమొస్తుంది? కుంభం 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే మీ జన్మ జాతక చక్రంలో శని భగవాన్ నుంచి 12 అంటే లగ్నం అవుతుంది, శని భగవాన్ నుంచి అష్టమం అంటే భాగ్యం అవుతుంది. ఇక్కడ గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలు లగ్నాధిపతి ఇచ్చే యోగాలు సంపూర్ణంగా ఇస్తారండి. ఆ గ్రహాలు కూడా యోగవంతమైన గ్రహాలంటే 100కి 100% యోగవంతమైన జాతకం. లగ్నాధిపతి ఇవ్వలేకపోతే లగ్నాధిపతి యొక్క కారకా ప్లేస్లో గ్రహాలు ఉంటే అవి యోగ. కుంభలగ్న జాతకులు, ఓకే, కుంభలగ్న జాతకులు శని భగవానుడు మకరంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి ఎక్కడున్నారు? స్వరాశిలో ఉన్నారు. ఇది మంచిదే, ఓకేనా. శని భగవానుడు యొక్క కారకా ప్లేస్లో శని భగవాన్ ఉన్నారు. ఇది మంచి జాతకం. అయితే ఈ శని భగవాన్ నుంచి 12 ధనస్సులో, అష్టమంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 సింహరాశి. ఇక్కడ అష్టమంలో గ్రహాలు ఉండి ఆ గ్రహాలు మీకు ధనలాభాధిపతుల, కేంద్రాధిపతుల, కోణాధిపతుల అయ్యుంటే 100% మంచి జాతకం. లగ్నం మీద ఇక్కడ ఉన్న గ్రహాలు, ధనుసు రాశిలో ఉన్న గ్రహాలు, సింహరాశిలో ఉన్న గ్రహాలు లగ్నం మీద పరిపూర్ణమైన బలం కలిగి ఉంటాయి. మీ లగ్నాధిపతి శని భగవానుడు ఎట్లాగైతే యోగాన్ని ఇస్తారో ఆ యోగాలన్నీ ఈ 2 గ్రహాలు కూడా ఇస్తాయి. ఎక్కడ? ధనస్సులోని సింహంలో ఉంటే. లేదంటే ఒక తులాలగ్న జాతకులు లగ్నాధిపతి మేషంలో ఉన్నారనుకుందాం. అంటే సప్తమంలో ఉన్నారు. అంటే శుక్రుడికి సప్తమం లగ్నంలో గ్రహాలు ఉండాలి. ఉంటే 100% లగ్నం మీద బలం కలిగి ఉంటాయి. లగ్నాధిపతి ఇచ్చే యోగాలన్నీ ఈ గ్రహాలు ఇస్తే లగ్నాధిపతి దశ లేకపోయినా. అర్థమైంది కదా. ఒక మిథున లగ్న జాతకులు బుధగ్రహం మిథునంలోనే ఉన్నారనుకుందాం. అంటే ఇప్పుడు బుధగ్రహం మిథునంలోనే ఉంటే బుధుడికి దశమం మీనం అవుతుంది. మీనంలో ఏదైనా గ్రహాలు ఉంటే అవి బుధుడిచ్చే సంపూర్ణమైన ఫలితాలు ఇస్తాయి. లగ్నం మీద బలం కలిగి ఉంటే బలమైన యోగవంతమైన జాతకం. అందుకే ప్రతి జన్మ లగ్నానికి 12 లగ్నం నుండి 12 రాసులు. అయితే మీ జన్మ లగ్నాధిపతి ఎవరో ఆయన నుంచి ఆయన కారకా ప్లేసులో గ్రహాలు ఉంటే మంచిది. ఇప్పుడు కర్కాటక లగ్న జాతకులను తీసుకుందాం. కర్కాటక లగ్న జాతకులు చంద్రుడు అధిపతి అయ్యాడు. చంద్రుడు తులారాశిలో ఉన్నారు. చతుర్థంలో లగ్నాధిపతి చతుర్థంలో ఉండడం అనేది యోగవంతమైన జాతకం. ఇక్కడ చంద్రుడి నుంచి 1, 2, 3, 4 మకర రాశిలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఆ మకర రాశిలో కుజుడే ఉన్నారనుకుందాం.
కుజుడు ఈ లగ్నానికి 1, 2, 3, 4 పంచమాధిపతి, కోణాధిపతి, 5, 6, 7, 8, 10 దశమాధిపతి. అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వచ్చారు. ఎవరికి? ఈ కర్కాటక లగ్న జాతకం. కుజుడు ఉచ్చ పొందినట్టు చాలా యోగవంతమైన జాతకం అండి ఇది. ఇట్లా ఉండడం అంటే అదృష్టం. మకర రాశిలో ఉచ్చి పొందారు. ఓకే, లగ్నాధిపతి యొక్క కారకా ప్లేస్ లో భాగ్యాధిపతి, దశమాధిపతి ఉన్నారు సప్తములో. మరి వివాహానికి ఆలస్యం అవుతుంది కదండి, ఇది కుజదోషంగా చెప్తారు కదా. కొన్ని లగ్నాలకు కుజదోషం ఉండదు. ఇలా ఈ విధంగా అది కూడా కుజదోషం. గుర్తుపెట్టుకోండి, 28 సంవత్సరాల వరకు కుజుడి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ వరకు ఉంటుంది. ఓకే, 28 నుంచి వేసుకోండి. 28, 29, 30, 31 అట్లా కుజుడి నుంచి. అయితే మీ జన్మలగ్నం ఏదన్నది సింహలగ్నం అయ్యింది, రవి లగ్నంలో ఉన్నారు. ఇప్పుడు ఎలా అండి? లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు. రవి కారక ఏంటి? లగ్నమే. అంటే రవే డైరెక్ట్ గా మీకు యోగాన్ని అందిస్తారు. ఇది 100% యోగవంతమైన జాతకం. ఓకేనా? ధనుస్సు లగ్నం, ఇంకా గురుడికి చెప్పుదాం. ధనుస్సు లగ్న జాతకులు గురుగ్రహం, గురుడు సప్తమంలో ఉన్నారనుకుందాం. అప్పుడు సప్తమ గురుడి నుంచి 1, 2, 3, 4, 5 తులారాశిలో గ్రహాలు, 6, 7, 8, 9 గురుడి నుంచి 9 అంటే తృతీయంలో ఉన్న గ్రహాలు, గురుడి నుంచి 11, 1, 2, 3, 4, 5 పంచమంలో ఉన్న గ్రహాలు. గురుగ్రహం లగ్నాల వారికి చాలా చాలా బెనిఫిట్ అండి. గురుడి నుంచి 4 భావాలు కాబట్టి 4 భావాల్లో గ్రహాలు ఉంటే అదృష్ట జాతకులు. ధనుస్సు లగ్నమైనా మీన లగ్న జాతకులైనా 4 భావాలకు కారకం కాబట్టి గురుడి నుంచి 4 భావాల్లో మీకు గ్రహాలు ఉంటే లగ్నం మీద బలాన్ని, లగ్నాధిపతికి బలాన్ని ఇస్తాయి. లగ్నాధిపతి దశ ఉన్నా లేకపోయినా ఈ గ్రహ దశల్లో యోగవంతమైన జాతకులు ఉంటారు. మరి ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టు మీ జన్మ లగ్నానికి శుభులైతే మంచి యోగకారక దశలు అయ్యి మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్క గురుడికే 4 భావాలకి కారకం. చాలా వీడియోలు ఇది చెప్పు ఉంటాను. ఈ వీడియో అర్థమవకపోతే మరొకసారి వినండి, అది సులువుగా అర్థమవుతుంది. మీ జన్మ లగ్నాధిపతి ఎవరు? కుజుడా, శుక్రుడా, బుధుడా, చంద్రుడా, రవి, గురు, శని, ఏ గ్రహాలు ఏయో. మీ జన్మ లగ్నాధిపతి 12 భావాలలో ఏ భావంలో ఉన్నా నీచ పొందిన మీ లగ్నాధిపతి కారకా ప్లేస్ ఏమైందో అంటే కుజుడికి 3, 6, శుక్రుడికి సప్తమం, బుధుడికి దశమం అంటే బుధుడి నుంచి దశమం, చంద్రుడికి చతుర్థం, రవికి లగ్నం, కన్యా లగ్నం మళ్ళీ బుధుడు దశమం, కుజుడికి 3, 6, శుక్రుడికి 7, గురుడికి 2, 4, 5, 2, 5, 9, 11, శని భగవానుడికి అష్టమ వేయాలు. అందుకే జన్మ లగ్నాధిపతి ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఆయన కారకా ప్లేస్ లో మీకు గ్రహాలు ఉండి ఆ గ్రహాలు కూడా మీ జన్మ లగ్నానికి యోగకారకమైన గ్రహాలైతే ఆ గ్రహాలు లగ్నాధిపతి మీద లగ్నం మీద చూపించి మీరు యోగవంతమైన జాతకాలు అవుతాయి ఇట్లాంటివి. అందుకే మీ చార్ట్ తీసుకొని మీ లగ్నాధిపతి ఎవరో ఆయన నుంచి ఆయన కారకా ప్లేస్ లో గ్రహాలు ఉన్నాయేమో చూడండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.